मैं तेलुगु भाषा में नहीं बोल सकता हूं, इसलिए आप सबसे क्षमा प्रार्थी हूं। నేను ముందుగా తెలుగులో మాట్లాడలేకపోతున్నందుకు మీరందరూ నన్ను క్షమించాలి అని చెప్పి ప్రార్థిస్తున్నాను. मगर मेरी साथी सांसद पुरंदेश्वरी जी तेलुगु में अनुवाद करेगी तो मेरे सभी आंध्र प्रदेश के भाइयों बहनों को मेरी बात समझ में आ पाएगी. అంటే సహచర పార్లమెంట్ సభ్యురాలైనటువంటి పురంధేశ్వరి ఏదైతే వారు చెప్పదలుచుకున్నారో దాన్ని అనువదిస్తారు కాబట్టి తప్పకుండా నా మనోభావాలన్నీ కూడా మీకు చేరువవుతాయని చెప్పి నేను భావిస్తున్నాను. आज के इस कार्यक्रम में मेरे साथ मंच ऊपर उपस्थित श्रीमान एन चंद्रबाबू नायडू जी, आंध्र प्रदेश के लोकप्रिय मुख्यमंत्री श्री के राम मोहन नायडू जी, केंद्रीय सिविल एविएशन मंत्री जी, मेरे साथी श्री बंडी संजय कुमार जी, MOS होम मिनिस्ट्री श्री भूपति राजू श्रीनिवास वर्मा, सेंट्रल इस्पात मंत्री श्री के पवन कल्याण, उप मुख्यमंत्री आंध्र प्रदेश श्री नारा लोकेश जी, मंत्री आंध्र प्रदेश की गृह मंत्री बहन अनीता जी, भारतीय जनता पार्टी की प्रदेश अध्यक्षा श्रीमती डी पुरंदेश्वरी जी, हमारे गृह सचिव श्री गोविंद मोहन जी, महानिर्देशक NDRF श्री पीयूष आनंद जी, और आज यहां पर उपस्थित NDRF के सभी जवानों और प्यारे भाई और बहनों, आप सभी को नमस्कार. వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క విశిష్ట అతిథికి పేరు పేరున వారి పేరు ఉటంకించారు. వారందరికీ, వారితో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి NDRF సోదర సోదరి మండలికి అందరికీ కూడా వారి నమస్కారాలు తెలియజేస్తున్నారు. मित्रों, आज यहां पर 3 कार्यक्रम एक साथ है. आज के ही दिन NDRF की स्थापना हुई थी. आज NDRF का 20वां स्थापना दिन है. ఈ రోజు ఇక్కడ మనం 3 కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము. ఇవాళే NDRF కి సంబంధించినటువంటి 20వ వార్షికోత్సవాన్ని ఇక్కడ ముందుగా మనం అందరం కూడా నిర్వహించుకుంటున్నాము. दूसरा, नेशनल इंस्टीट्यूट ऑफ डिजास्टर मैनेजमेंट NIDM का दक्षिण भारत के सभी राज्य और केंद्र शासित प्रदेशों के परिसर का आज यहां पर उद्घाटन किया गया. అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ NIDM కి సంబంధించినటువంటి, అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, వాటితో పాటుగా యూనియన్ టెరిటరీస్ ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి NIDM ని ఇవాళ ఇక్కడ మనం ప్రారంభం చేసుకుంటున్నాం. और इसके साथ ही NDRF की 10वीं वाहिनी का भी, उसके संपूर्ण कामकाज के अनुरूप बिल्डिंगों का भी उद्घाटन करने का काम हुआ है. అదేవిధంగా మూడవది NDRF కి సంబంధించినటువంటి 10వ బెటాలియన్ కి సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ సముదాయం ఉందో దాన్ని కూడా ఇవాళ మనం ఇక్కడ ప్రారంభించుకోవడం జరుగుతుంది. सबसे पहले ఈ 3 కూడా ఏ విధంగా పనిచేస్తున్నాయో వారి పనితీరు మనందరికీ అర్థమవుతుంది. और आज मैं इस मंच से NDRF के स्थापना दिन पर देश भर में फैले हुए NDRF के बल के कर्मियों को बहुत बहुत बधाई और साधुवाद देना चाहता हूं. ఇవాళ నేను వేదిక మీద నుండి NDRF మరియు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి NDRF సైనికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తున్నాను.
इतने कम समय में एज अ इंस्टीट्यूशन एनडीआरएफ ने अपनी क्रेडिबिलिटी न केवल देश पूरी दुनिया में बनाने का काम किया है। అతి తక్కువ సమయంలో ఎన్డీఆర్ఎఫ్ అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో వారి మీద ఉన్నటువంటి విశ్వాసం నమ్మకాన్ని సదృఢం చేసుకుంటూ దేశవ్యాప్తంగా కూడా వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఏవైతే ఉన్నాయో అవి అందరి వద్దకి చేరడం జరిగింది। देश भर में 6 साल से गृह मंत्री के नाते कई डिजास्टर के वक्त मैं फील्ड में गया हूं। एक सुर से सभी नागरिक कहते हैं कि एनडीआरएफ के ड्रेस में जब जवान आ जाता है तो हमें शांति हो जाती है कि अब हम बच जाएंगे। 6 సంవత్సరాలుగా కేంద్ర హోం మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో నేను దేశవ్యాప్తంగా కూడా పర్యటించడం జరిగింది। కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్క పౌరుడు మాకు చెప్పేటువంటి విషయం ఏమిటంటే ఎన్డీఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి వారిని చూడంగానే మేము చాలా హాయిగా చాలా గట్టి విశ్వాసంతో మేము ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం అని చెప్పి వారు తెలియజేయడం జరిగింది। एक जमाने में ओडिशा में जब साइक्लोन आया तब 10,000 लोग मारे गए थे। अभी अभी विगत 2 साल के अंदर 2 साइक्लोन ऐसे आए जिसमें 0 कैजुअलिटी का लक्ष्य हमने निश्चित कर लिया है, प्राप्त किया है। ఇంతకు ముందు ఒకానొక సందర్భంలో ఒరిస్సాలో వచ్చినటువంటి పెను తుఫాన్లో దగ్గర 10,000 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది। కానీ ఈ మధ్య కాలంలో 2 సంవత్సరాల్లో 2 పెద్ద తుఫాన్లు మనం ఎదుర్కొన్నప్పటికీ కూడా ఏ ఒక్క ప్రాణాన్ని కూడా మనం కోల్పోలేదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి। नेपाल, इंडोनेशिया, टर्की और बांग्लादेश और म्यांमार, वियतनाम, कई देशों के अंदर जब एनडीआरएफ की टीमें गई तब वहां की जनता को मदद करने में इनकी भूमिका की वहां के राष्ट्रीय अध्यक्षों ने बुरी प्रशंसा की है। నేపాల్లో కావచ్చు, ఇండోనేషియాలో కావచ్చు, టర్కీలో కావచ్చు, వియత్నాంలో కావచ్చు, మయన్మార్లో కావచ్చు, ఇలా అనేక దేశాల్లో ఎక్కడైనా సరే పెను విపత్తు వాటిల్లినప్పుడు అక్కడున్నటువంటి దేశాధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎన్డీఆర్ఎఫ్ ని ప్రశంసించడం జరిగింది వారి పనితీరుని। और मैं आज विश्वास से कह रहा हूं एनडीएमए ने बनाई हुई नीतियों को जमीन पर एनडीआरएफ ने उतारा है और इसके कारण डिजास्टर मैनेजमेंट के मामले में आज भारत ग्लोबल लीडर बनकर बाहर आया है। ఎన్డీఎంఏ ఏదైతే విధి విధానాల్ని ఖరారు చేసిందో వాటన్నింటినీ కూడా ఎన్డీఆర్ఎఫ్ క్షేత్రస్థాయిలో వారు ఆచరణలో పెడుతున్నటువంటి సందర్భంలో వారి యొక్క పేరు ప్రఖ్యాతులు గడించడం మాత్రమే కాకుండా ప్రజల్లో విశ్వాసం కూడా పెరిగింది అని చెప్పి మనం చెప్పొచ్చు। और इस बात का प्रमाण और कोई हो नहीं सकता कि नरेंद्र मोदी जी की सरकार डिजास्टर मैनेजमेंट के काम के लिए कितनी गंभीर है। 12वें वित्त आयोग में 12,500 करोड़ रुपया डिजास्टर मैनेजमेंट के लिए इंगित किया था। 14th फाइनेंस कमीशन ने 61,000 करोड़ रुपया 61,000 करोड़ रुपीस को इंगित करने का काम किया है। ఏ విధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావాన్ని ప్రదర్శించారు అని చెప్పి మనం ఒక్కసారి తరిచి చూడాలి అని అంటే ఇంతకు ముందు 12,500 కోట్ల రూపాయలు ఎన్డీఆర్ఎఫ్ కి కేటాయించినట్లయితే ఇప్పుడు 14th ఫైనాన్స్ కింద 14వ ఆర్థిక సంఘం వారు కేటాయించింది 61,000 కోట్ల రూపాయలు అని చెప్పి మనం గమనించాలి। और डिजास्टर रिजिलिएंट इंफ्रास्ट्रक्चर के क्षेत्र में भारत ने पूरी दुनिया में लीड ली है। मोदी जी के प्रेरणा से सीडीआरआई की हमने स्थापना की और आज हमारे लिए गर्व का विषय है कि इसमें 48 देश 48 कंट्री मेंबर बनकर सीडीआरआई के नेतृत्व में काम कर रहे हैं। ఇవాళ మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం
ఎంత మనం అంకిత భావంతో ప్రమాదాల నివారణకి మనం పనిచేస్తున్నాం అనేటువంటి